ఇక్కడ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని సినిమా థియేటర్లను బంద్ చేయాలని ఎగ్జిబిటర్లను నిర్ణయించారు. ఇకైతే ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె అథారిటీ రెవెన్యూ మోడల్పై ఎగ్జిబిటర్ల అసంతృప్తి చెందడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంపై ఈరోజు ఆల్ సెక్టర్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు వివిధ అంశాలపై చర్చించిన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా ప్రకటించిన జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేనిదని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ప్రకటించారు. ఇకైతే ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో చిత్ర ప్రదర్శనలలో యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇది ఆల్ సెక్టర్ మీటింగ్ తర్వాత అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమని ఛాంబర్ సెక్రటరీ ప్రకటించారు. ఇక ఈ సమస్యలను తామే పరిష్కరించుకుంటాం. ఈ సమస్యలపై ఈ నెల 30న కమిటీ వేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. దీంతో థియేటర్ల బంద్ వివాదం సమసిపోయింది. వీరికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని సినిమా థియేటర్ల బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు ప్రస్తుతం నిర్ణయించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె అథారిటీ రెవెన్యూ మోడల్పై ఎగ్జిబిటర్లు అసంతృప్తి చెందడం దీని వెనుక కారణంగా కనిపిస్తోంది. ఇకైతే ఈరోజు వ్యవహారంపై ఈరోజు ఆల్ సెక్టర్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు వివిధ అంశాలపై చర్చించిన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఆ కీలక నిర్ణయం వెనుక ఉన్న అంశం ఏంటి అసలు? థ్యాంక్ యూ అరుణ్. యాక్చువల్గా ఎప్పుడైతే ఎగ్జిబిటర్లు ఈ థియేటర్లు బంద్ చేస్తామో తమ పర్సంటేజ్ ఇవ్వకపోతామో ఎప్పుడైతే ప్రకటన చేశారో అప్పటి నుంచి సినిమాకు సంబంధించినటువంటి సినీ పెద్దలందరూ కూడా వరుస మీటింగ్లతోటి అన్ని క్రాఫ్ట్స్ తో మాట్లాడుతున్నారు. 24 క్రాఫ్ట్స్ దీంట్లో బాగుందంటే వీళ్ళకి సంబంధించిన విషయం 24 క్రాఫ్ట్స్ ముఖ్యంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య కొంత వివాదం మాత్రం. ఎందుకంటే థియేటర్లో సినిమా రిలీజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇస్తేనే మేము ఆడిస్తాం, లేకపోతే ఇవ్వం అనేది ఒక ప్రాసెస్ ఉంది. ఎందుకంటే మల్టీప్లెక్స్ కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి సినిమాకి ఆ ఏరియాని బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి కొంత 60, 40, 50 ఇట్లా పర్సెంటేజ్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా రూరల్ ఒకటి, అర్బన్ ఒకటి, మెగా సిటీస్, మెట్రో సిటీస్ కి ఒక రకమైనటువంటి పర్సెంటేజ్లు ఉన్నాయి మల్టీప్లెక్స్. అయితే మల్టీప్లెక్స్లు చాలా లాభాలను గడిస్తున్నారు, బాగుంది. సో మా పరిస్థితి ఏంటని అంటే ఎవరైతే థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మేము జూన్ 1న బంద్ చేస్తున్నాం, మాకు పర్సెంటేజ్ ఇవ్వాలి, 50% డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతలు అయితే అన్న విషయం ఏంటంటే మేము కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు చేస్తుంటాం. సినిమాలు నష్టాలు వచ్చినప్పుడు ఎగ్జిబిటర్లు మాకు చెదోడు వాదుగా ఉండరు, దానికి సంబంధం లేదంటారు. కానీ లాభాలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సినిమా ఆడుతున్నప్పుడు రావాలంటారు. ఇది నిర్ణయం సరైనది కాదు. కాకపోతే మీరు పర్సెంటేజ్ విధానంలో 50% కాకుండా 10%, 5% ఒక విధానం బాగుంటుంది. కానీ 50% ఆడడం సబ్బు కాదని నిర్మాతలు అంటున్నారు. అంటే ముఖ్యంగా ఎందుకంటే పెద్ద నిర్మాతలే ఈ యొక్క ఇష్యూను ఇబ్బంది పడుతున్నారు. అంటే దిల్ రాజు ఈ సినిమాలు చేశాడు, మైత్రి మూవీకర్స్ కావచ్చు, తర్వాత నాగవంశీ, వీళ్ళు సితార్ ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, సవంతి, రవికిషోర్, సురేష్ బాబు, ఇట్లా అల్లు అరవింద్, ఇట్లాంటి పెద్ద సినిమాలు తీసేళ్ళు పెద్ద హీరోలతోటి 100 కోట్ల నుంచి 200 కోట్ల 300 కోట్ల రూపాయల సినిమాలు తీసే వ్యక్తులకి ఇది కొంచెం నష్టంగా వాటిల్లో పడుతుంది. అయితే దీనికి సంబంధించిన సినిమా పెద్దలు అయితే నేను మొన్న డిస్ట్రిబ్యూటర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేశారు. నేను ఈ రోజు అన్ని సెక్టార్లతో కలిపి మాట్లాడారు. కొంతమంది ఎగ్జిబిటర్లు వచ్చారు, డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యక్తులు కూడా దీనికి సపోర్ట్ చేయడంతో కొంత వివాదం ఉంది. అయితే దీనికి సంబంధించిన చిత్ర పరిశ్రమ ఉంటుందంటే మీ సమస్యను మేమే పరిష్కరించాలనుకుంటాం, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సెక్టార్ లో అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ఉండాలి. ఈ జూన్ 30వ తారీఖు, మే 30వ తారీఖు ఈ యొక్క ఇష్యూకి సంబంధించిన మొత్తం కూడా చేస్తాం. మేమే ఒక క్రియేటివ్ ప్రకటన చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ సానుకూలంగా స్పందించారు. ఈ పర్సెంటేజ్ల విధానం ఎంత ఏంటి అనేది ఒక అగ్రిమెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి పూర్తి స్థాయిలో మాట్లాడి మేమే ఇవి పరిష్కరించుకొని దీనికి సంబంధం చేస్తాం. థియేటర్ల బంద్ విషయాన్ని మాత్రం అయితే బంద్ కాదు అని చెప్పేసి అన్నారు. అటు ఎగ్జిబిటర్లు కూడా మేము వాయిదా వేస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి, కానీ చర్చల అనంతరం ఎట్లున్నా కానీ ప్రస్తుతానికైతే వాయిదా వేస్తున్నాం.
మా చర్చలు సఫలీకృతం కాకపోతే ఖచ్చితంగా థియేటర్ల బంద్కు మేము పిలుపునిస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ మీటింగ్ లో చూడొచ్చు దిల్ రాజు, తర్వాత స్రవంతి రవి కిషోర్, మైత్రి మూవీ నుంచి వీళ్ళందరూ కూడా అందరు ఎగ్జిబిటర్లు వచ్చారు. దామోదర్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా అందరూ అధ్యక్షతన జరిగింది. సో మీటింగ్ మరి కూడా రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క మీటింగ్ ఈ వారం రోజులు కూడా జరిగి ఒక కీలకమైన నిర్ణయాలు, ఇండస్ట్రీకి సంబంధించిన సబ్బుమైన నిర్ణయాలు కూడా మేము ప్రకటిస్తాము. మా సమస్యలు మేమే పరిష్కరించడం అని చెప్పేసి ఫిలిం ఛాంబర్ పెద్దలు చెప్పడం జరిగింది. వరుణ్, రైట్ అశోక్, అయితే 30వ తారీఖున కూడా ఈ యొక్క కమిటీ వేస్తున్నట్లుగా చెప్తున్నారు. సో 30వ తారీఖున ఫిల్మ్ ఛాంబర్లో కమిటీ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ వారం మొత్తం జరిగేది ఒక ఎత్తు, 30వ తారీఖున కమిటీ వేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? దీంట్లో ప్రముఖులు పెద్దలు ఎవరైనా పాల్గొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అది, ఎందుకంటే ఇది పెద్ద సినిమా పెద్దల విషయంలోనే జరుగుతుంది. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ, దీని మీద కొన్ని వందల వేల లక్షల మంది కూడా బాగున్నారు. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా మంది ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. అంటే సినిమా అంటే ఒక లవ్ బయట కానించి థియేటర్లలో సమోసాలు అమ్ముకున్న వ్యక్తి వరకు ఈ ఇండస్ట్రీ మీద బాగా అంటే ప్రతి ఒక్కటి కూడా ఇండస్ట్రీకి సంబంధించింది. అయితే నిర్మాతలకు ఈ రెమ్యునరేషన్లో, హీరోల రెమ్యునరేషన్లు వ్యయం ఎక్కువైపోవడం, తర్వాత కాస్టింగ్ సంబంధించి ఈ కార్వేళ్ల ఇష్యూ ఒకటి, అలాగే అంటే నిర్మాణ వ్యయం ఎక్కువ పెరిగిపోయింది. ఇదివరకు సినిమాల్లో నిర్మాణమే తక్కువ ఉండేది. హీరోలు దాదాపు 100 కోట్ల నుంచి 150-200 కోట్ల రూపాయలు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. సో నిర్మాత సినిమాలు చేయాలంటే ఇబ్బంది. అయితే నిర్మాతలు తగ్గించుకోవాలి, ఈ ఖర్చులు తగ్గించుకోవాలని గతంలో నిర్మాతలే సినిమాని మేము బంద్ చేస్తామని చెప్పేసి ఒక ఇచ్చేయడం జరిగింది. దానికి సంబంధించి మన నిర్మాతలు దిగి వచ్చి నిర్మాతలు హీరోలు కూడా కలిసి మాట్లాడారు. అయితే ఇది ఎగ్జిబిటర్ల విషయం కాబట్టి ఇవన్నిటి కూడా సానుకూలంగా పరిశీలించి ఈ 24 క్రాఫ్ట్స్ నుంచి నాయకుల్ని వారు చెప్పిన ఇవన్నీ కూడా ఎందుకు ఈ 30వ తారీఖున కమిటీ వేయడం జరిగిందంటే ముఖ్యంగా కీలకమైన విషయాలు చర్చించుకోవాలి. ఎందుకంటే పదే పదే ఇటువంటి వాటి కాకుండా ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని దానికి సంబంధించి అందుబాటులో ఉన్న వ్యక్తులతో చేశారు. కాకపోతే కింది స్థాయి వ్యక్తి నుంచి అంటే చిన్న ప్రొడ్యూసర్ నుంచి పెద్ద ప్రొడ్యూసర్ వరకు ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ వీళ్ళందరూ అన్ని ఏరియాల నుంచి పిలిపించుకొని అంటే వాళ్ళ ఈ వారం రోజులుగా వాళ్ళకి సంబంధించి సూచనలు తీసుకొని పూర్తిగా ఎక్కడ ఏది ఉంది ఆ షార్ట్ అవుట్ చేయడానికి కోసమే ఈ 30వ తారీఖున ఒక కమిటీ, ఆ రోజున మీటింగ్ కూడా, ఆ మీటింగ్ అనంతరం కూడా ఏం జరగబోతుంది, ఇండస్ట్రీలో ఎటువంటి పాలసీ ఉండబోతుంది అనేది కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వం, ఎందుకంటే గద్దర్ అవార్డ్స్ వస్తున్నాయి, గద్దర్ అవార్డ్స్ వచ్చిన మూమెంట్ లో ఇటువంటి ఇష్యూస్ జరుగుతుండటంతో కొంత ప్రభుత్వం కూడా కల్పించుకొని ఏమైనా కావాలంటే ప్రభుత్వం నుంచి సపోర్ట్ కూడా చేస్తామంటున్నారు. ఎందుకంటే FDC చైర్మన్ గా దిల్ రాజు కూడా ఉన్నాడు, అవసరమైతే గవర్నమెంట్ కూడా దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ విషయాలు చూస్తే ఒక పాలసీ అంటే June 1 తర్వాత సినిమా ఇండస్ట్రీలో కొత్త పాలసీ రాబోతుంది, అందరికీ ఆమోదమైన పాలసీ రాబోతుంది అనేది చెప్పొచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్.